సినీ నటి మాధవీలతపై కేసు నమోదైంది. రేపు ఉదయం 10 గంటలకు సరూర్ నగర్ పిఎస్లో హాజరు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు. సాయిబాబాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయిబాబా టెంపుల్ పై సాయిబాబాకు సంబంధించిన అనేక అంశాలలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొందరు పనిగట్టుకొని ఇదే ప్రచారం చేస్తున్నారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి షిరిడి సాయి భక్త ఐక్య వేదిక తరునార్ పోలీసులకు ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. పలువురు సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పదజాలంతో పాటు అనేక తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో లేనివి క్రియేట్ చేసి సాయిబాబా భక్తుల మనోభావాలను కించపరుస్తున్నారని చెప్పేసి కూడా వారిపైన షిరిడి సాయి సంస్థాన్ పోలీసులు కేసు పెడతారని చెప్పేసి కూడా భావిస్తూ కంప్లైంట్ ఇచ్చామని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఫిర్యాదులో అనేక మంది పేర్లు మెన్షన్ చేశారు. ఆ పేర్లలో మాధవీలతపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వారు ఈ సాయిబాబా టెంపుల్ కి సంబంధించి సాయిబాబా మందిరాలకు సంబంధించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. దానిపైనే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరికి సంబంధించి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎలాంటి ప్రచారం చేశారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. పలు సెక్షన్ల కింద 352, 353 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో ఎవరైనా తప్పుడుగా ప్రచారం చేస్తే వారిపైన చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సురేష్, ఇటు గతంలో కూడా ఇటు మాధవీలతపై ఇటువంటి కమెంట్స్ చేయడం కానివ్వండి, లేకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి కేసెస్ ఉన్నాయి. సో ఆవిడకి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? అంటే ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి ఈ నెల 26వ తేదీనే సరునార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి వారికి సంబంధించి ఏదైతే ఆధారాలు పోలీసులకు ఇచ్చారో ఆ ఆధారాలన్నిటిని కూడా ముందు ఉంచి వారిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు, అసలు ఏం చేశారనే దానిపైన పూర్తి విచారణ జరిపితేనే వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా కోట్లల్లో సాయిబాబాకు సంబంధించిన భక్తులు ఉంటారు. ఆ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి కూడా భక్తులు మానసిక క్షోభకు కూడా గురవుతున్నారని చెప్పి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియా కావచ్చు సాంకేతికతను మంచికి వినియోగించాలి కానీ ఇలాంటి చెడుకు వినియోగించొద్దు అని చెప్పేసి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులోనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. Yes, thank you, Suresh.